అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 79వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని, భగవంతుడు ఏ విధముగా ఏ సందేశాన్ని సమస్త మానవాళికి ఇవ్వడం జరిగిందో ఆ సందేశం ఇప్పటి వరకు మానవాళికి చేరలేదండి. అర్థమైందండి. ఇప్పుడు ఆ సందేశాన్ని యథాతథంగా నేను తెలుసుకోవాలి అని భావిస్తున్నాను. దాని కొరకే ఈ యొక్క ప్రసంగాలు వింటున్నాను అన్న భావనతో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాల్ని గ్రహించడం ద్వారా మనం ఏం చేస్తామంటే, ఇప్పటి వరకు మనకు తోచిన మతముతో మనం నడుస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటారు? మన మతము అంటారు. అంటే మనకి ఏదో ఒకటి నచ్చింది, ఇంకా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని ఇంక నేను దాని జీవితాంతము పట్టుకొని కూర్చుంటాను, ఇంకా నేను ఎవరు చెప్పినా మారను అంటే దాన్ని ఏమంటారు? మన మతము అంటారు. ఇది కాకుండా మనకంటూ ఏది ఒక అవగాహన లేనప్పుడు ఇతరులు ఎక్కువ మంది ఏ మార్గంలో ప్రయాణము చేస్తున్నారు ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మెజారిటీ వెళ్తున్నారు కదా, మనకి రిస్క్ లేని పని. కొన్ని కోట్ల మంది ఒక విధానంలో వెళ్తున్నారు, కొన్ని లక్షల కోట్ల మంది ఈ విధంగా నడుస్తున్నారు. కాబట్టి మనం కూడా రిస్క్ లేకుండా అందరితో పాటు ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా వాళ్ళు కూడా ఆ విధంగా సొంత మతం వాడకుండా ఇతరుల మతాన్ని వాళ్ళు బారో చేసుకొని దాని మీద నడుస్తున్నారు. దాన్ని ఏమంటారంటే పరమతము అంటారు. ఈ మనమతము పరమతము అనేది మనకేం చేస్తుందంటే ఒక స్పష్టతనివ్వదు. నేను జీవితంలో ముందుకు ఎలాగ వెళ్ళాలి, నా జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, కరుణ, దయ, జాలి ఏవైతే పాజిటివ్ గుణాలు ఉన్నాయో అవి ఎలాగ నేను తెచ్చుకోవాలి, ఇటువంటి వాటి మీద ఆలోచన చేసే ప్రయత్నం కూడా చేయరండి. సో వీటి నుండి మనం దూరంగా అవ్వాలంటే అతి కొద్ది సంఖ్యలోని మంది మాత్రమే, ఇక్కడ మెజారిటీ మైనారిటీ చిన్న సంఖ్య మాత్రమే ఈ మనమతము పరమతము ద్వారా ఇప్పటి వరకు నేను దైనందిన జీవితంలో దుఃఖము, కష్టాలు, నష్టాలు, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు వీటితోనే సతమతం అవుతున్నాను. వీటి నుండి శాశ్వతంగా మన ఈ విధంగా దూరం చేసుకునే మార్గము ఇప్పటి వరకు ఈ మనమతము ద్వారా పరమతము ద్వారా నాకు దొరకలేదు కదా. ఇటువంటి ఆలోచించుకునే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు 84 లక్షల జీవరాశుల్లో బుద్ధి భగవంతుడు ఇచ్చాడు చూసారా, ఆ బుద్ధి నేత్రం తెలుసుకుంటారు. నా బుద్ధి ఏమి చెబితే ఆ మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. ఎందుకంటే మనుషుల మార్గం ఇప్పటి వరకు విన్నా కూడా ఏవో మొత్తానికి కథలు చెప్తున్నారు, కానీ నా జీవితం యొక్క కథని ఎక్కడా కూడా వాళ్ళు ప్రకటించలేదు. నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ప్రతి ఒక్కరు ఈ ప్రశ్న వేసుకోండి. లేకుండా ఉంటే ఏమవుతుందంటే చివరి కాలం వరకంటే మృత్యువు సమీపించేంత వరకు కూడా మనం కథలు వింటుంటాం, కానీ మన కథ మనం పొందకుండానే, అర్థం చేసుకోకుండానే మనం శరీరాన్ని చాలించవలసి వస్తుంది. ముఖ్యంగా భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే ఈ పుడమి మీద అవతరించి ఇప్పటికి 89 సంవత్సరాలు అయిందండి. కొన్ని లక్షల మంది పసిగట్టారు. 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళనే బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారిలని సమాజంలో బీకేస్ అంటారు. అర్థమైందండి. ఎందుకు ఇన్ని లక్షల మంది పసిగట్టినప్పుడు నేను ఈ గ్రూపు ఎలా పసిగట్టారు, వాళ్ళు ఏ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడు చీర్పులుగా ఉంటారు, అందరికీ సహాయం చేద్దామనేటువంటి ఒక దృక్పథం పెట్టుకుంటూ వాళ్ళు సమయాన్ని ఎక్కువగా, సరే ఏదో సామెత చూశాను, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అదే దానికి సామాజిక ఆరోగ్యం అంటాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో. సామాజిక ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి. సమాజం కూడా మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా గుర్తించి గౌరవించే స్థితికి మీరు చేరుకోవాలి. మీ క్యారెక్టర్ అంతా ఉన్నతంగా చేరుకోవాలన్నమాట. అందుకనే ఇక్కడ శ్రీమతము అన్నాడు. భగవద్గీత ముందు ఫస్ట్ వర్డ్ ఏంటండి? శ్రీమతము, భగవంతుడు, గీత. శ్రీమద్ భగవద్గీత, ఇది చాలా ముఖ్యమండి. అందుకనే ప్రపంచంలో అంతా కూడా మెజారిటీ ఎవరైతే ఉన్నారో, ఒక మార్గాన్ని ఫాలో చేస్తున్నారో
వాళ్ళు నైతిక, ఏమంటారు, సామాజిక, ఆధ్యాత్మిక ఏవైతే విలువలు ఉన్నాయో చూసారా, ఈ విలువల్లో పడిపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, విషయ వికారాల వలయంలో చిక్కుకొని అదే జీవితం అనుకుంటున్నారు. చూసారా, మెజారిటీ మార్గము భగవంతుడు అంటున్నాడు నన్ను తెలుసుకోలేదు వాళ్ళు. ఏమంటే 100కో 1,000కో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారని 7వ అధ్యాయం 3వ శ్లోకం. ప్రతి దాంట్లో నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే నేను అందులోకి రావాలి. ఏమండి, సమహాత్మ సుదుర్లభ అన్నాడు 7:19లో. ఇది కాలచక్రంలో ఇది ఆఖరి శ్వాసలో నడుస్తుంది నాయన, మీకు తెలియదు. ప్రపంచం అంతా కూడా ఐసీయూలో ఉంది, అందరూ కూడా కుంభకర్ణుడి నిద్రలో ఉన్నారు. మేల్కొనండి, మేల్కొనండి. ఇప్పుడు నేనే ప్రత్యక్షంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు మనుషుల ద్వారా, అంటే దేవతలు కానివ్వండి, ధర్మపితలు కానివ్వండి, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు కానివ్వండి, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురు, ఎంత పెద్దవారైనా కానివ్వండి, వారి ద్వారా మీలో సంస్కార పరివర్తన జరిగిందా? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. లేకుండా ఉంటే ఏమి పొందకుండానే సంస్కారం తామసికంగా పెట్టుకుని శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. చిన్న ఉపోద్ఘాతంతో మనం ముందుకు వెళదామండి. శ్రీమద్ భగవద్గీతలో మనం ఏ అంశం అండి ఇప్పుడు ఏ అంశాన్ని చర్చిస్తున్నామో, ఒక్క భగవంతుడు మాత్రమే పతిత పావనుడు. దాని గురించి ఎన్ని కోణాలలో భగవంతుడు, ఏ విధంగా మనుషులు పతితంగా అవుతున్నారు ముందు తెలుసుకుంటే, ఇవన్నీ విడిచిపెడితే గాని మనం పావనంగా అవ్వలేము. ఇవన్నీ విడిచిపెట్టాలి అంటే ఏదో భగవత్ శక్తి ఉండవలసిందే. ఆ భగవత్ శక్తి రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా సాక్షాత్తు భగవంతుడి మనకు అందిస్తున్నాడు అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. అర్థమైందండి? ఇప్పటి వరకు మనము ఎన్నో గుణాలు చర్చించుకున్నాం. అవగుణాలు, అవలక్షణాలు, దుర్గుణాలు. ఇవన్నీ దుర్గుణాలని తెలుసండి. ఇవన్నీ మంచి గుణాలని చెప్పట్లే. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా పనికిరాని గుణాలే. ఇవన్నీ జీవితాన్ని ఉద్ధరించే గుణాలు కావు. వీటి ద్వారా భగవంతుడి ప్రాప్తి జరగదు, జరగదు, జరగదు. తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. అందుకని భగవంతుడు చెప్తున్న మాటలు నా కొరకే. ఎందుకంటే నేను కూడా త్వమేవ మాతా చ పితా త్వమేవ అన్నాను కదా, నీవే నా తల్లివి తండ్రివి అని అన్నాను కదా. ఆ ఒక్క భగవంతుడిని నీవే, మీరు అనలేదండి, నీవే అన్నాం కదా. ఆ విధంగా భగవంతుడే స్వయముగా శ్రీ భగవాన్ వాచ 574 శ్లోకాల ఆధారంగా మనందరికీ కూడా బోధిస్తున్నాడు. మనం ముఖ్యంగా ఏం అర్థం చేసుకున్నామండి? ఏమన్నాము? అహంకారం. ఏమంటే అహంకారం అంటే ఏమనుకున్నాడు? దేహభ్రాంతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అహంకారంలో ఉంటారు. ఇగో అహం సాకారము, నేను శరీరము, 24 గంటలు ఇది. మదము, అభిమానము, ఏం చెప్పుకున్నామండి? మానము, మదము, ఇవన్నీ ఎవరికి ఉంటాయి చెప్పండి? మానము, మదానికి తేడా ఏంటి? ఈ మానము అంటే ఏంటంటే అభిమానం. మానం అంటే అభిమానం. మానవు అంటే ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించాలి, సమాజంలో నేను గుర్తింపు ఉన్న వ్యక్తిగా ఉండాలి. చూడండి ఎటువంటి బలహీనమైన కోరికను చూడండి. సమాజంలో అందరూ నా గుడ్ మార్నింగ్ చెప్పాలి, అందరూ నన్ను పెద్ద వ్యక్తిగా నమస్కరించాలి, నా పాదాభివందనం చెయ్యాలి, నన్ను బాగా పొగడాలి, ఫలానా వ్యక్తి చాలా గొప్పవాడండి. ఈ గుర్తింపు కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు. మానవు, అభిమానం అంటే అది. ఈ మదము అంటే ఏంటి? ఈ మదం అంటే ఏంటంటే దీనిని ఇంకా అగ్రెసివ్ గా వాళ్ళు తయారైపోయి, వాళ్ళు ఈ అభిమానం పొందకపోతే వాళ్ళ బిహేవియర్ చాలా అగ్రెసివ్ గా మారుతుంది. మదము, పొగరు, గర్వము, దర్పము ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచించండి, ఎందువలన ఈ అవగుణాలని మనం అవే గుణాలుగా భావించాలని మనం ఎందుకు కోరుకుంటున్నాం? మదం 3 రకాల వాళ్ళకు ఉంటుందంట. ఈ మదము అనే గుణము, అవగుణము 3 రకాల మనుషులకు ఉంటుందండి. ఒకటి బాగా ధన సంపద ఉన్నవాడు, బాగా విపరీతమైన డబ్బు అన్నమాట. అర్థమైందండి? బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది మదము. రెండవది ఉన్నతమైన పదవులలో ఉన్న వాళ్ళలో ఉంటుంది. చాలా గొప్ప పదవి, పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి కదా, టాప్ పదవులు ఉన్నాయి కదండి. అది పొలిటికల్ రంగం కావచ్చు, లేకపోతే ఇంకో రంగం కావచ్చు, ఉద్యోగ వ్యాపార రంగంలో కావచ్చు. ఆ విధంగా చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అండి, లేకపోతే ఈయన పొలిటికల్ గా చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అండి, ఈయన పలుకుబడిన వ్యక్తి అండి. మూడవ కేటగిరీ, ఇది చాలా డేంజరస్ కేటగిరీ. మూడవ కేటగిరీ ఏంటండి?
ఇంద్రియ సుఖ భోగాల కోసము జీవితాన్ని అంకితం చేసేవాళ్ళ మదము. అర్థమైందండి. ఇదే స్వర్గం నాకు. పెద్ద బంగాళా ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, మంచి ఉన్నత పదవులు ఉన్నారు, సంబంధాలు చాలా టాప్ గా ఉన్నాయి, నాకు ఇన్ని సుఖ సాధనాలన్నీ అనుభవం చేసుకున్నాను, ప్రతిదీ నాకు నౌకర్లు చాకర్లు ఉన్నారు. ఇంద్రియ సుఖ భోగాల కోసం జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు మూడవ కేటగిరీ. ధనవంతులు, ఉన్నత పదవి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేసేటువంటి వాళ్ళు. అర్థమైందండి. ఇప్పుడు మనము మరొక 4 అవలక్షణాలు పెట్టుకున్నాను ఈ ఎపిసోడ్ లో కవర్ చేద్దామని చెప్పి. అది ఆ 13వ అధ్యాయము, మన 16వ అధ్యాయంలోని 11, 12 చెప్తాను. ఒక్కసారి అధ్యాయం నెంబర్ నోట్ చేసుకోండి. అందులో ముఖ్యంగా 2 శ్లోకాలలో 4 అవగుణాలు ఉన్నాయి. 16వ అధ్యాయంలోని అన్ని వికారాలన్నీ ఇచ్చారండి. అసుర గుణాలు అంటే ఇచ్చాడు. అసుర గుణాలు, ఇది రాక్షస గుణాలు అని చెప్పిన తర్వాత కూడా మనం విడిచిపెట్టమండి. ఇది రాక్షస గుణాలు, ఇవి దైవీ గుణాలు, మీరు మనుషులు, ఇన్ని లక్షల మందిలో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాను, ఇంత చెప్పినా కూడా మనలో మార్పు రాలేదంటే. అందుకనే కొద్ది మంది మాత్రమే వాళ్ళ బుద్ధి నేత్రం తెలుసుకున్నారు. రే భగవంతుడు ఇంత మంచి మహావాక్యాలు తెలియజేస్తున్నాడు, ఆయన మార్గంలో ఇప్పటికే 30 లక్షల మంది నడుస్తున్నారంట, నేను ఎందుకు నడవకూడదు, నా జీవితాన్ని సర్వాంగ సుందరంగా ఎందుకు తీర్చిదిద్దుకోకూడదు అన్న ప్రశ్న కొద్ది మంది కలుగుతుంది. ఇప్పుడు ఏంటి, ఏ శ్లోకం తెచ్చుకుంటారంటే 11 అండి. 16 అధ్యాయంలో 10వ శ్లోకం నిన్న మనం తెలుసుకున్నాం. కామం ఆశ్రిత్య దంభ మాన మదాన్విత. దంభము, మానము, మదము. అర్థమైందండి. ఇవన్నీ అహంకారానికి చిహ్నాలు. అంతే. దేహభ్రాంతి నుండి ఇవన్నీ వచ్చేస్తాయి. నేను గొప్పవాడిని, చాలా గ్రేట్ వాడిని, నాకంటే గొప్పవాడు, ఎంత మీరు ఇతోధికంగా మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకున్నా, అదేదో ఆనందం పొందినా కూడా అది కేవలము ఒక్క జన్మకి మాత్రమే మీరు పరిమితం చేసుకుంటున్నారు. మన మతము, పరమతము మనకు ఒక్క జన్మకే పరిమితం చేసుకుంటున్నారు. మన మతం అంటే మన సొంత మతం చెప్పాను కదా, పరమతం. అదే శ్రీమతం ఆధారంగా మీరు కాలచక్రములు అనేక జన్మల్ని మీరు ప్రజలు చేసుకుంటారు. సత్యయుగంలోకి ఎంటర్ అవుతారు, తర్వాత మళ్ళీ దిగుతూ త్రేతాలోకి వస్తారు, ఇంకా దిగుతూ ద్వాపరం వస్తారు. అంటే ఆల్మోస్ట్ 3 అంతులు చక్కటి జీవితాన్ని పొందుతారండి. అంటే ఎందుకంటే ఆత్మజ్ఞానము ఆత్మ ప్రయాణం చేస్తుంది, శరీరం ప్రయాణం చేయదండి. ఆత్మ కాలచక్రంలో శరీరాన్ని తీసుకుంటూ వదులుతూ ఆత్మ ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మనమతము, పరమతము. ఆత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు శ్రీమతము. భగవంతుడు చెప్పినటువంటి శ్రీమతము అంటే ఒక ఏమంటారు, ఒక డైరెక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ఎడ్యుకేషన్. రాజవిద్య అన్నాడు దానికి. అందుకని భగవద్గీత 9వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో రాజవిద్య అన్నాడు. ఇప్పుడు మనం ఏ శ్లోకానికి వెళ్తున్నామంటే 16వ అధ్యాయంలోని 11వ శ్లోకం రాసుకోండి. ఇందులో 2 అవలక్షణాలు ఉన్నాయి. 16వ అధ్యాయంలోని 12వ శ్లోకంలో 2 అవలక్షణాలు ఉన్నాయి. 4 నేను తొందరగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది, మీకు అర్థమైంది కదా. అహంకారము కావాలా, లేకపోతే నిరాకార తత్వాన్ని అర్థం చేసుకుని ఆత్మానుభవంలో పరమాత్మతో కనెక్ట్ అయ్యి రాజవిద్య రాజయోగం ద్వారా మన జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. 2 ఆప్షన్స్. బుద్ధినేత్రాన్ని తెరుచుకోవాలా, బుద్ధినేత్రాన్ని మూసుకోవాలా. అంధవిశ్వాసంలో నడవాలా, మూర్ఖంగా నడవాలా, మెజారిటీని ఫాలో చేయాలా, కొద్ది మందిని ఫాలో చేయాలా. గీతలో ఎందుకన్నాడు, కొద్ది మంది మాత్రమే నాకు దొరుకుతారు. ఆత్మ సుదుర్లభ, అతి కష్టం మీద. నేను ఒక 100 మందికి చెప్తే 1-2 చైతన్యం అవుతారు. అట్లా చైతన్యం అయ్యారు. 90 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటే ఒక 30 లక్షల మంది చైతన్యం అయ్యారు. ఎవరైతే చైతన్యం అయ్యారో వాళ్ళు విడిచిపెట్టరండి. మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళు మాత్రము విడిచిపెట్టరు. ఎందుకంటే అనుభూతి చేసే ప్రక్రియ దాకా చేరుకున్నారు. అనుభవం చేస్తున్నారు, దివ్య గుణాలు అనుభవం చేస్తున్నారు, ఆత్మ అనుభవం చేస్తున్నారు, పరమాత్మను అనుభవం చేస్తున్నారు, పరమాత్మ నుండి శక్తులు, గుణాలు, జ్ఞానం అనుభవం చేస్తున్నారు. ఖచ్చితంగా 100% వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకుని చెప్పగలుగుతారు, మేము రాబోయే సత్యయుగంలో శ్రేష్టమైనటువంటి జన్మలో తీసుకోబోతున్నాము. నరుడు నుంచి నారాయణుడుగా, మనిషి నుండి మాధవుడుగా, మానవుడే మాధవుడు అంటారు కదా, మనుషులే దేవతలుగా తయారు చేస్తున్నటువంటి పర్సనల్ గా పరమాత్మ అధ్యక్షతన పర్యవేక్షణలో ఈ విధంగా ప్రతిరోజు బ్రహ్మకుమారులు అనబడేటువంటి వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా మార్చుకుంటున్నారు. నేను కూడా మారాలి నా ఆలోచన. ఒకవేళ మారకపోతే ఏమవుతుందో ఇప్పుడు ఈ 2 అవలక్షణాలు చూడండి.
చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావతి నిశ్చితాః. ఇది శ్లోకం అండి. చింత అంటే ఏం చెప్పండి? చింత అంటే ఆందోళన అంటారు. యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్. అపరిమేయం అంటే ఏంటి? అపరిమితము అంటే పరిమితం అంటే లిమిటెడ్, అపరిమితము అంటే అన్లిమిటెడ్, అంటే అంతులేని చింత. చింతామపరిమేయాం చ. ఎప్పటి వరకు ఉంటుందండి ఈ చింత? ప్రళయాంతాముపాశ్రితా. సంస్కృతం లేదండి, సత్యం ఉంటే సంస్కృతం కూడా తెలుగులాగా అర్థమవుతుంది. అదే విధంగా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తుంటే నేను దేహం అనుకుని ఈ విధంగా వింటూ ఉంటే తెలుగు కూడా సంస్కృతంలాగా అనిపిస్తుంది. అర్థమైందండి? చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రిత. ప్రళయం అంటే ఇక్కడ మరణం అండి. అంటే చిట్ట చివరి శ్వాస విడిచిపెట్టేంత వరకు నీకు ఈ చింత, ఆందోళన ముగిసిపోదు. అంతవరకు పట్టుకొని ఉంటుంది అనమాట. చింత, ఆందోళన, టెన్షన్, ప్రెషరు. పిల్లలు పుట్టినప్పటి నుండి తల్లి గర్భములో మనిషి బయటికి డెలివరీ అయినప్పటి నుండి చివరికి శ్మశాన వాటికలో ఆ విధంగా కాల్చివేయబడేంత వరకు కూడా ఈ చింత ఉంటుంది. అంటే ప్రాణం పోయేంత వరకు ఉంటుంది, బొందిలో ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. ఎందుకంటే దేహభ్రాంతిలో ఉన్నాం కదా, మనము రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తున్నాం కదా. మళ్ళీ మనం ఏంటంటే అసతోమా సద్గమయ అంటాం. అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గం బోధించు అంటే కూడా భగవంతుడు చెప్పినప్పటికీ కూడా మనము మెజారిటీ ఏ విధంగా ఫాలో చేస్తున్నారో వాళ్ళని మనం అనుసరిస్తాం. కానీ ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ, ఒక మినిస్క్యూల్ గ్రూప్, కొద్ది మంది సంఖ్య, ఒక గ్రూప్ చాలా గుప్తంగా వాళ్ళ పురుషార్థం వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళలో దంభము లేదు, ప్రత్యక్షత కావాలి, అందరి ముందు గొప్పగా పలుకుబడిన వాళ్ళగా తెలియాలి అనేటువంటి కాంక్ష లేదు. కూడా ఒకటేనండి, ఆత్మ పరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా వస్తుంది, సెల్ఫ్ అవేకనింగ్ ద్వారా వస్తుంది, ఆత్మ జాగృతి ద్వారా వస్తుంది. ఇప్పటి వరకు ఏ మనుషులు కూడా ఆత్మ జాగృతి ఎవరికి కూడా చేయించలేదు. ఆత్మ జాగృతి చేయించలేదండి. మన ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, భాండ శుద్ధి లేని పాకమేలంటే ఎట్లా? చిత్తశుద్ధి లేని శివపూజ లేలేరా విశ్వదాను అభిరామ వినురవేమ అంటే అయిపోయిందా? కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకం నేను మాటికి రిపీట్ చేస్తున్నా. నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనసు, నీ బుద్ధి ఇప్పుడు ఈ క్రిటికల్ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలము ఆత్మశుద్ధి కోసమే నీవు వాడాలి అన్నాడు భగవంతుడు. 5వ అధ్యాయం 11వ. ఆలోచించండి. అపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రిత. ప్రళయం అంటే ఏంటంటే మరణం వచ్చేంత వరకు. అందుకని చూసారా, బాగా డబ్బున్న వాళ్ళలో టెన్షన్ పోదు, బాగా హోదా ఉన్నటువంటి వాళ్ళలో టెన్షన్ పోదు. ఎన్ని ఇంద్రియ సుఖాలను అనుభవం చేసేటువంటి నేను స్వర్గధామములాగా జీవిస్తున్నాను అనుకున్న వాళ్ళలో కూడా ఏదైనా ఒక అనుకోని సంఘటన వచ్చినట్లయితే టెన్షన్లోకి వస్తారు. టెన్షన్లోకి రావడం అంటే ఈజీ విషయం కాదండి, దాన్ని తేలిక తీసుకోకూడదు. టెన్షన్ నుండి ఏమొస్తాయి చెప్పండి? డాక్టర్లు ఏం చెప్తున్నారు? సైకోసోమాటిక్ జబ్బులు అంటున్నారు. సైకోసోమాటిక్ అంటే మానసిక ఒత్తిడితో కూడుకున్న టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ మనసుతో కూడుకున్నదండి, శరీరంతో కూడుకున్నది కాదు. మనసులో అలజడి శరీరానికి అనారోగ్యం. సోమ అంటే శరీరం, సైక్ అంటే మనసు. సైకోసోమాటిక్ జబ్బులు మానసిక ఒత్తిడితో కూడుకున్న జబ్బులే 70%. దీని నుండే మనకి బీపీ, షుగర్లు అందరికీ వస్తున్నాయి. ఇక్కడే ఒక్కసారి ఆరోగ్యం మహాభాగ్యం అంటున్నాం కదా, దానికి చాలా పెద్దపీట వేయాలి కదా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి గుండె మీద చేపెట్టుకు చెప్పండి, నేను ఆరోగ్యం కోసం పనిచేస్తున్నానా? కేవలం ఒక జన్మకి మాత్రమే పనికి వచ్చేటువంటిది ఆ యొక్క ధనము, సుఖ సాధనాలు, వీటి గురించి మంచి సంబంధాలు, మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ నాకు దొరకాలి, దానికోసమే నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నాను. చింతామ పరిమేయాంత ప్రళయాంత ఉపాశ్రితాహ. ఏమండి? ఈ చింత ద్వారా మనకేమో సైకోసమాటిక్ జబ్బులు ఇవన్నీ వచ్చేసాయి. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్. మీరు వెళ్ళండి, నేను చాలా ఆసుపత్రికి తిరిగాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెడికల్ సెక్షన్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని ఒక 6 సంవత్సరాలు. 22 హాస్పిటల్స్, మాకు కార్పొరేట్ కనెక్షన్స్ హాస్పిటల్స్తో మాకు టైఅప్ ఉండేది. ఎక్కడైనా పెద్దవాళ్ళు పిలుస్తుంటే నేను వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. అదేవిధంగా ఈ మధ్య
రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, మిగతా కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫిజియోథెరపీ అవన్నీ చేస్తారండి. పొద్దున్న సాయంకాలం దాకా రోజుకు 6,000 తీసుకుంటారు. పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ బంజారా హిల్స్ లో వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ పెద్దది, 5 అంతస్తుల భవనాలు 2 ఉన్నాయి. ఎందుకు కట్టుకుంటున్నారండి వాళ్ళు అంత గొప్పగాను? ఎందుకంటే ఎవరు కూడా టెన్షన్ నుంచి విముక్తి అవుదామనేటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు. అందరూ రోగులే, అన్ని వయసుల వాళ్ళు, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క వాళ్ళు ఏమంటారు, 6 నెలలు తీసుకోవాలంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి కదా. 6 నెలలు అంటే ఏంటి, రోజుకి 6,000 7,000 ఛార్జ్ చేస్తారు. 6 నెలలు అంటే ఒక 20 లక్షలు ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఎందుకంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు హాస్పిటల్ పెట్టారు కదా. సో ఏదో బ్రెయిన్ స్ట్రోక్ అనండి, కిడ్నీ యూర్ అనండి, లేకపోతే ఇంకా ఏం చెప్తారు, రకరకాల జబ్బులు, క్యాన్సర్ ఇప్పుడు భయంకరంగా వస్తుంది, ఇంకా డిప్రెషన్, నెగిటివ్ ఆలోచన, టూ మచ్ నెగిటివ్ ఆలోచన పెట్టుకుని ఆ విధంగా ఏమవుతుంది ఆందోళన, చింతామ పరిమేయాంశ. దీని కారణంగానే ప్రపంచమంతా కూడా రోగాల నిలయంగా తయారయ్యింది. ఆసుపత్రులు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ డూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ స్పెషాలిటీ, గుండె నొప్పుల ఆసుపత్రి, లంగ్స్ ఆసుపత్రి, బ్రెయిన్ స్ట్రోక్ ఆసుపత్రి, కిడ్నీల ఆసుపత్రి, ఎన్ని ఆసుపత్రులు అండి ప్రపంచం అంతా. ఆసుపత్రులు, మందుల తయారీ కంపెనీలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలు, కోట్ల సంఖ్యలో మెడికల్ షాపులు. ఎందుకండి ఇవన్నీ, దేనికండి ఇవన్నీ, దేని కొరకు? ఇదేమన్నా అభివృద్ధికి సంకేతమా? ఆ విధంగానే మీరు చనిపోండి అని చెప్పి ఎక్కడ శాస్త్రం చెప్పిందా? మీరు రోగులుగా అవ్వండి, రోగిష్టిగా ఉంటే అంతకాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటేనేనండి మీకు కాస్త భగవంతుని యొక్క గుర్తొస్తుంది. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం అన్నాడు కదా గీతలో. ప్రయాణకాలే మనసాచలేన, మనసు చలించకూడదంట. భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భృగోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. ఇక్కడ భృగుటి మధ్యలోకి వచ్చేయాలంటే ప్రాణం, ఇక్కడ ఆత్మ ఉంది, అందుకని నా కర్మాన్ని ఇక్కడ కొట్టుకుంటాం. ఆలోచించండి, సత్యాన్వేషకులు కావాలి భగవంతుడికి. నేను సత్యమైన మార్గంలో నడుస్తాను అన్న ఒక్క సంకల్పం ఉంటే చాలు, మీరు భగవంతుడు ఒడిలో వచ్చి కూర్చుంటారు. అందుకని ఇవన్నీ పర్యవసానాలు అన్నమాట. వీటి నుండి ఇవన్నీ ఉన్నాయి. నా ఇంటి పక్కనే స్కానింగ్ సెంటర్ ఉంది, పక్కన అపోలో ఆసుపత్రి ఉంది, వెనకాల మెడికల్ షాపులు ఉన్నాయి, ఇక్కడ ముందు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయంటే కాదండి. నేను అనారోగ్యం నుండి సమూలంగా శాశ్వతంగా నేను దూరం అవ్వాలి, దానికోసం ఏమైనా చేస్తాను. దానికి భగవంతుడు ఏమడుగుతున్నాడు, ప్రతిరోజు వచ్చి నేను చెప్పినటువంటి మహావాక్యాలు అక్కడ బ్రహ్మకుమారి సంస్థలో మురళి అని చదువుతారండి. మీరు ఫస్ట్ 1 వీక్ కోర్స్ అని ఇస్తారు. తర్వాత ఒక 3 వారాలు 4 వారాలు మీ ఇంట్రెస్ట్ బట్టి అక్కడ టీచర్లు 1 to 1 చెప్తారు. అక్కడ 1 to 1 10 మందికి కూర్చొని చెప్పరు. చెప్పి మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా మీరు చక్కగా ఉంటే మీరు ప్రతిరోజు మురళి వినండి అన్నయ్య గారు, అక్కయ్య గారు అంటారు. అక్కడ ఆత్మనే చూస్తారు కాబట్టి అక్కడ అన్నయ్య అక్కయ్య అంటారు. ఆత్మకి వయసుతో ఏం సంబంధం లేదు. పుట్టిన వాడిలో చిన్నగా ఆత్మ ఉంటుంది, ఆ పండు ముసలి వాడిలో ఇంత పెద్ద ఆత్మ ఉంటుందని కాదండి. అందుకనే పరస్పరం గౌరవించుకోవడానికే అన్నయ్య అక్కయ్య, చెల్లెలు తమ్ముడు ఇట్లా అన్నారు. అందరూ భగవంతుడి సంతానం. ఆత్మపరంగా అందరూ కూడా సోదరులు. సోదరి కాదు, సోదరులు. అందుకనే యూనివర్సల్ బ్రదర్హుడ్, సర్వమానవ సౌభ్రాతృత్వం అని వచ్చింది. ఎంతైనా చెప్పుకోవచ్చు అని ఒక శ్లోకం మీద మనం గంటల కొద్దీ చర్చించుకోవచ్చు. అల్టిమేట్ గా లక్ష్యం ఏమిటి, నాలో పరివర్తన రావాలి, నేనే అర్జునుణ్ణి, ఇదే క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే పొలము యజమాని, శరీరము యజమాని. చింతామ పరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా. చింత అయిపోయింది కదండి, మొదటి 50 లక్షలు చింత. తర్వాత ఏమంటున్నాడు చూడండి, కామోపభోగ పరమా ఏతావతి నిశ్చిత. నా జీవిత లక్ష్యమే కామ భోగ అన్నాడు. కామ అంటే సెక్స్లెస్, లైంగిక వాంఛ, కామ వాసన, కామ వికారము. మనం ఏదైతే చూస్తున్నామో చూసారో, ఎంతో మంది పదవులు ఊడిపోయాయి ఈ కామ వికారం ద్వారా. ఎన్నో రాజ్యాలు కోల్పోయారు, రాజ్యాన్ని కోల్పోయారు ఈ కామ వికారం ద్వారా. ఈ రోజున మనం చూస్తున్నాం విస్తృతంగా ఈ స్త్రీల పట్ల చెడు దృష్టి, ఈ యొక్క అత్యాచారాలు, ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయి చూడండి, అన్ని కామ వికారం ద్వారా జరుగుతుంది. అది మానవుణ్ణి పతితము చేయడంలో నంబర్ 1 రోల్ అన్నమాట. అందుకని పంచవికారాల్లో అది మొట్టమొదటి వికారంగా చెప్ప. కామ భోగ అంటే ఏంటి,
ఇంద్రియ సుఖ భోగాలు. ఇంద్రియాలు ఉన్నవి నాకు కావలసినవి వండుకొని తినడానికి, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నేను ఏది కావాలంటే అది వెళ్ళడానికి. ఈ కళ్ళు దేనికి ఉన్నాయి? ఏది కావాలంటే ఇంద్రియ సుఖ భోగాలని, ఆ దానికి అనుభవం చేసే సుఖ సాధనాలని. ఇంట్లోనే ఎప్పుడైనా ఉందండి? 100 సంవత్సరాల క్రితం ఎక్కడ ఇంట్లో హోమ్ థియేటర్ ఉందా? 100 సంవత్సరాల క్రితం ఇంట్లో టీవీ ఉండేదా? ఆలోచించండి, ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళండి, ఎంత ఆనందంగా ఉండేవారు. ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే, ఒక ఫోన్ వచ్చిందంటే కుటుంబం మొత్తం అక్కడ చేరుకునేవాళ్ళు. అక్కడికి వచ్చి అందరితో ఒక్కొక్క నిమిషం మాట్లాడించేవాళ్ళు. సఖ్యంగా ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్త ఉన్నా కూడా వాళ్ళు ఎడముఖం పడముఖంగా ఎవరు వాళ్ళు సెల్ ఫోన్, వీళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ సెల్ ఫోన్ తోనే ఎక్కువ జీవితం గడుపుతున్నారు. కానీ పరస్పరం మనస్ఫూర్తిగా మనసిచ్చి ప్రేమపూర్వకంగా గౌరవభావంతో వీరు నా భర్త, ఈమె నా భార్య భావనతో లేదండి. ఎందుకంటే అందుకనే కదా ఈ వివాహ వ్యవస్థ కూడా కూలిపోతుంది. కామోపభోగ పరమ అంట. పరమ అంటే ఏంటి? ఇదే నా పరమ లక్ష్యము, జీవన లక్ష్యము, ఇదే, దీనికోసమే నా జన్మ ఉంది. ఇంకా నేనేమి చేయక్కర్లే. వివాహం చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, డబ్బు కావాలి. డబ్బు కావాలి కాబట్టి నేనేం చేయాలి? దాని పరంగా దానికోసమే. మధ్యలో ఇంద్రియ సుఖాలు. ఎన్ని గ్యాడ్జెట్స్ వచ్చాయండి ఇప్పుడు. పూర్వం లేనటువంటిది వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, వాక్యూమ్ క్లీనర్, అది ఇది, కార్లు, వాహనాలు, ఇన్ని. విమానంలో వెళ్ళిపోతే గంటకి, ఇక్కడ ఢిల్లీ వెళ్ళాలంటే గంటన్నర 2 గంటలు వెళ్ళిపోతున్నారు కదా. ఇంత ఉన్నప్పుడు మీకు ఎంత సమయం మిగలాలండి? పూర్వం అంతా కూడా ఏమి లేకుండా అన్ని చేత్తోనే చేసుకునేవాళ్ళు కదా. మధ్యలో అన్ని పనులు కూడా చేత్తో చేసుకునేవాళ్ళు కదా. అలాంటప్పుడు వాళ్ళకి సమయం ఉండింది. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా మనం సూపర్ బిజీ. ఎవరన్నా వచ్చి రండి మా బ్రహ్మకుమారి సెంటర్కి రండి, అక్కడ మెడిటేషన్ నేర్పిస్తారండి, ఆత్మజ్ఞానం నేర్పిస్తారు, సంస్కార పరివర్తన జరుగుతుందండి, చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తారు. ఎక్కడ కుదురుతుందండి? మాకు ఎక్కడ కుదురుతుందండి? అర్థమైంది ఒకసారి. ఐ థింక్ సమయం దగ్గరికి వచ్చినట్టుంది. ఒకసారి ఈ శ్లోకాన్ని పూర్తిగా మళ్ళీ జాగ్రత్తగా, ఇది ఏతావత్ ఇది నిశ్చితం చేసేసుకున్నారంట. ఇదే నా జీవిత లక్ష్యం అని నిశ్చితమైపోయిందంటే అహంకారంతో కూడుకున్న మనుషుల అసుర లక్షణాలని భగవంతుడు ఎంత చక్కగా 70 mm స్క్రీన్ లో మనకు చూపిస్తున్నాడు. అరే నాయన, రేపు పొద్దున ఆసుపత్రి పాలవుతావు, గుండెపోటు వస్తుంది, 40, 50, 60 నిండకుండానే శరీరం చాలిస్తావు, నీకు 100 సంవత్సరాల కోసం భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడయ్యా, చక్కగా ఉండు, అందరూ నా బిడ్డలు, నీవు బ్రతకాలి, నీ తోటి మానవుడు కూడా బ్రతకాలి, దానికోసం నువ్వు సహాయం చేసావంటే నాకు దగ్గరికి వస్తావు, నేను నిన్ను ప్రేమిస్తాను. లేకుండా ఉంటే నువ్వు అవతల వాడితో ద్వేషంగా బిహేవ్ చేసావంటే నీవు నా నుండి దూరం అవుతున్నావు, నా వారసత్వం నుండి దూరం అవుతున్నావు. భగవాన్ వాచ్ చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావత్ ఇతి నిశ్చితాః. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకం అంటే 2 అవలక్షణాలు మనం తెలుసుకున్నాం. మొదటి అవలక్షణం ఏంటంటే, నీవు కానీ మదము, ఈ దంభము, అభిమానము వీటితో పట్టుకొని కూర్చున్నావు అంటే బాబు నీవు 100 సంవత్సరాలు బ్రతకలేవు. బ్రతికినంత కాలం కూడా చింతలో ఉంటావు, టెన్షను, దాని నుండి నీకు రోగాలు వస్తాయి. ఇంద్రియ సుఖాలని పరమలక్ష్యంగా నీవు జీవిస్తున్నావు. గుర్తుంచుకో ఖబర్దార్, నీవు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే వీటి నుండి నువ్వు దూరం అవుతావు. ఎందుకంటే ఆత్మానందము పరమానందము, ఆత్మానందం దివ్యానందము, ఆత్మానందం మహదానందము, ఆత్మానందం నిత్యానందము, ఆత్మానందము ఈ విధంగా ఆత్మానందం సదాకాలికంగా ఉంటుంది, ఆత్మని శుద్ధి చేస్తుంది. అప్పుడు భగవంతుడు ఈ యొక్క ఆత్మలో ఏమంటారు అక్కడ నిక్షిప్తం చేసినటువంటి దివ్య గుణాలన్నీ అనుభవంలోకి వస్తాయి. ఈ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు కేవలం గుర్తుపెట్టుకో, ఈ సృష్టి నాటక రంగంలో నువ్వు పాత్రను వేస్తున్నావు, పాత్ర పూర్తయిపోతే శరీరం విడిచిపెట్టేస్తావు. ఏ విధంగా నాటకం వాడుతున్నటువంటి వ్యక్తి వస్తాడు, అక్కడ గ్రీన్ రూమ్కి వెళ్తాడు, డ్రెస్ మార్చుకుంటాడు, వచ్చిన తర్వాత ఆ పాత్రని ఆ విధంగా అభినయిస్తాడు, మళ్ళీ గ్రీన్ రూమ్కి వెళ్తాడు, డ్రెస్ మార్చుకుంటాడు, తన ఇంటికి వెళ్ళిపోతాడు. మనం కూడా అంతేనండి. ఏదైతే బ్రహ్మ మహాతత్వం అంటున్నారు, పరంధామం అంటారు, ఆత్మల లోకం అంటున్నారు, అమర లోకం అంటున్నారు, శాంతి ధామం అంటున్నారు, నిర్వాణ ధామం అంటున్నారు. అక్కడి నుంచి వచ్చామయ్యా, డ్రెస్ వేసుకున్నావు, పాత్రలు అభినయించు, చక్కగా నీవు మంచిగా సంపాదించుకో, డబ్బు సంపాదించుకో, నీతిగా సంపాదించుకో, చక్కగా నీ భార్య బిడ్డను చూసుకో, చక్కగా ఒక సమయాన్ని తీసుకొని కాస్త ఆధ్యాత్మికంగా కూడా ఎదుగు, అప్పుడు తర్వాత జన్మ కూడా బాగుంటుంది. ఇందులో ఏమిచ్చారో చూద్దాం ఒకసారి అండి. చింతామ పరిమేయం చ ప్రళయాంతాముపాశ్రితాః. ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్రహ్మకుమారి జ్ఞానం చెప్తున్నాను, ఫెసిలిటీ చేస్తున్నానని కొంతమంది మాట్లాడొచ్చు. మీరు మాట్లాడితే మాట్లాడండి, మాకు ఏమి అవ్వదు. మీ పట్ల కూడా మాకు గౌరవం ఉంటుంది. మీరు కూడా భగవంతుని సంతానం కాబట్టి ఆత్మపరంగా
మీరు కూడా మా సోదరులే. ఒక బ్రహ్మకుమారిస్కి మాత్రమే భగవంతుడు కాదండి, భగవంతుడు అందరి వాడు. ఎవరైతే గుర్తించారో అందరూ భగవంతుడు బ్రహ్మ సంతానమే కదండి. అంటారు కదా, క్రియేషన్ అని. అక్కడ ఏంటి, బ్రహ్మ ద్వారా భగవంతుడు స్థాపన చేస్తాడు సృష్టి స్థితి లయకారకుడు అంటే. మనం రాబోయే ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం డీటెయిల్డ్ గా. అందరూ బ్రహ్మ సంతానమే, బ్రహ్మ కుమారులు. బ్రహ్మ కుమారులు అంటే స్త్రీలు. శరీరం ప్రకారంగా స్త్రీలు పురుషులు వేరు, ఆత్మపరంగా అందరూ ఆత్మనే. అందరూ సోల్ ఈజ్ ఓన్లీ బ్రదర్ తోనే పొడుస్తారు. పురుష మ్యాస్క్యులైన్ జెండర్ కదా, అందుకనే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. ఇప్పుడు ఒకసారి గమనించండి, చింతామ పరిమేయించ మరణించు వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. భగవాను వచ్చ భగవంతుడు చెప్పిన మాటలు మనకి కాదు, ద్వాపర యుగంలో ఉన్న అర్జునుడికి. నాకేమి సంబంధం లేదు, నా జీవితాన్ని ఉద్ధరించే జ్ఞానం కూడా నాకు తెలియదు, నేను ఉద్ధరించబడక్కర్లేదు, కేవలం ఇంద్రియ సుఖాలతోనే జీవితం గడిపేసి ఛాలెంజ్ చేసేస్తే మన వాళ్ళు వచ్చి ఆ విధంగా కర్రల మీద ఎక్కించేసి కాల్ చేస్తారు. కానీ తదుపరి మన ప్రయాణం ఎక్కడ ఉంటుంది? తదుపరి ఆత్మ ప్రయాణం అక్కడ తెలిసొస్తుంది. కానీ మీరు ప్రకటించుకోవడానికి శరీరం లేదు. శరీరం ఉంటేనే మీరు ప్రకటించగలుగుతారు. శరీరం ఉండగానే అమ్మమ్మ ఇక్కడ చాలా ఘోరంగా నేను నరకంలో పడ్డాను, ఇక్కడ యమధర్మరాజు మన పూరిల్లా కాలుస్తున్నాడు, మీరు పాపాలు చేయకండరా అని ఏమైనా ఒక SMS పంపించగలరా మీ వాళ్ళకి? మీ పిల్లలు కానీ మీ బంధుమిత్రులు పంపించగలరా? నేను చాలా ఘోరమైన నరకంలో ఉన్నాను, ముక్కలు ముక్కలు చేస్తారంట, పూరిల్లాగా వేయిస్తారంట, ఏనుగులతో తొక్కిస్తారంట, కళ్ళలో సూదుల్లాగా ఎర్రగా కాల్చి కళ్ళలో పొడుస్తారంట, అమ్మమ్మ మీరు పాపాలు చేయకండిరా, వెంటనే బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళిపోండి, అక్కడ ఆత్మని శుద్ధి చేస్తారు, ఆ విధంగా జీవితం బాగుంటుంది, మీకు ఇటువంటి ఘోరమైనటువంటి వద్దు, జీవితం వద్దు, అందుకని మిమ్మల్ని కాషన్ చేస్తున్నాను చెప్పగలుగుతాడా? ఆయన ఒక్కడే అనుభవం చేస్తాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవాన్ని ఆ విధంగా ఏమన్నట్టు, మరణించే వరకును వారు అంతులేని చింతలలోనే మునిగిపోవుచుందురు. విషయ భోగానుభవముల యందే తత్పరులై భోగానుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు. తత్పరం అంటే అదే నా లక్ష్యము, ఇదే నిజమైన సుఖం. ఎందుకంటే ఆత్మ ఇచ్చేటువంటి సుఖము, దాన్ని ఆనందం అంటారు, బ్లిస్ అంటారు ఇంగ్లీష్ లో. దానికి మనం అనుభూతి చేసుకునే స్టేజ్ వరకు చేరుకోలేదు కదా. అందువలన భగవంతుడు అంటాడు, వెంటనే ఎందుకు చెప్తున్నాడు? మేలుకోండి, ఆత్మ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన ద్వారా ఆత్మ పరివర్తన కాదండి. ప్రపంచం అంతా మారితే నేను మారతానంటే అది మీరు మీ పప్పులో కాలు వేశారు, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ప్రపంచం మారదు, మీరు మారరు. ఆ విధంగా కొద్దిమంది ఎవరైతే పరివర్తన చెందుతారో వారే రేపొద్దున సత్యయుగం త్రేతాయుగం స్వర్గంలో అడుగు పెడతారు. వారికి మాత్రమే ఆ అర్హత కలుగుతుంది. ఇక్కడతో మన చర్చని ముగిద్దాము. తదుపరి ఎపిసోడ్లో 16వ అధ్యాయంలోని 12వ శ్లోకము, ఆ యొక్క అందులో కూడా 2 అవలక్షణాలు ఉన్నాయి, 12 వీలైతే 13. ఇలాగా అసుర లక్షణాలు ముందు మనకు తెలియాలండి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, ఇప్పుడు వర్తమానములో ఉన్న మనుషుల లక్షణాలే భగవంతుడు చర్చిస్తున్నాడండి. ద్వాపర యుగంలో మనుషులు బ్రహ్మాండంగా ఉంటారు. ఏమంటే ద్వాపరయుగంలో ఏంటి, 100 సంవత్సరాలు మీరు చెప్పండి, మీ తాతగారు ఎంత చక్కగా ఉండేవా, స్వచ్ఛమైనటువంటి నేతితో వండుకున్న పదార్థాలు తినేవారండి. ఇప్పుడు ఎంత కల్తీలండి. ఒకటే పంట పండించుకొని ఒకే రకమైనటువంటి ఆహారం ఎప్పుడు స్వీకరించేవారండి. 90 సంవత్సరాలైన కొండలెక్కేవారండి. వాళ్ళు 90 సంవత్సరాలైన కంటికి అద్దాలు లేవండి. అన్ని 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితమే ఉన్నప్పుడు ద్వాపర యుగం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్న ద్వాపర యుగంలో కష్టాలు ఉంటాయా? కాస్త ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. తదుపరి మనం మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా విషయేంద్రియాల గురించి కూలంకషంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.